సో అందుకే ఈ జర్నీ చాలా చాలా ఇంపార్టెంట్ జర్నీ. ఈ జర్నీలో ఉన్నటువంటి అన్ని ఘట్టాలని చాలా సవివరంగా వివరించినటువంటి ఈ బుక్ బియాండ్ ర్యాంక్స్. అంటే పిల్లలు ఇది చదువుకుంటే ఏ రోజుకి ఆ రోజు ఒక్క 2 పేజీలు చదివితే ఎస్, ఈ సమస్య అందరికీ ఉంటుంది కదా, ఈ సమస్య నుంచి నేను రైజ్ అయినప్పుడే కదా నేను ఆ యొక్క ఆనందాన్ని పొందగలుగుతాను, దాన్ని అచీవ్ చేయగలుగుతాను అనేటువంటిది. అలాగే సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి పిల్లలకి ఎస్, ఇప్పుడున్నటువంటి సమస్య ఏం చేయాలి, ఈ మార్క్స్ రానటువంటి సందర్భంలో ఏం చేయాలి, ఫిజిక్స్ విషయంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, కెమిస్ట్రీ విషయంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి విధంగా తయారు చేయాల్సినటువంటి పరిస్థితి మన చేతుల్లో ఉంది. సో మనం ఆ విధమైనటువంటి సర్వీస్ని మనం కోరుకుంటేనే అప్పుడు అక్కడి నుంచి ఇన్స్టిట్యూట్లు కూడా దిగొచ్చి ఖచ్చితంగా నేను క్యాటర్ చేయాల్సింది 5% కాదు 100% అనేటువంటి పరిస్థితిని అక్కడ కూడా ఇన్విటబుల్గా తీసుకొద్దాం రాబోయేటువంటి 3 నుంచి 5 సంవత్సరాల్లో. దీనికోసం మీ అందరి హెల్ప్ అవసరం. సో మొట్టమొదటిగా ఇప్పుడున్నటువంటి 11th 12thలో ఉన్నటువంటి పిల్లలు, 11thలో వచ్చేటువంటి సమస్యలు ఏమిటి, 12thలో వచ్చేటువంటి సమస్యలు ఏమిటి, పిల్లలు ఎలాగైనా ఉండనివ్వండి, పిల్లల్లో ఇలా ఉన్నారు అనేటువంటి డిసిప్లిన్ లేదు, మొబైల్తో ఉన్నారు, వీడు వినడు, వీడు చెయ్యడు అనేటువంటి ముద్ర మీరు కూడా తెలియకుండా వేస్తారు. వాళ్ళని ఏదైనా కానివ్వండి, మేము నమ్ముతాం ఆ పిల్లలు భారతదేశానికి, ప్రపంచానికి ఉపయోగపడగలిగినటువంటి సామర్థ్యం వాళ్ళలో ఉంది అనేటువంటిది. అంతేకాకుండా అనేక మంది చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి పిల్లల్లో మార్పును చూసినటువంటి అనుభవంతో చెబుతున్నా,